హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2025లో రిలీజ్ అయిన ద మంకీ అనే ఒక హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఒక రోజు ఇద్దరు చిన్న పిల్లలకి ఒక బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మ చూపుకి చాలా క్రీపీగా ఉంటుంది. దానికి తగినట్టు అది చాలా డేంజరస్. ఆ బొమ్మ ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వీధిలో ఉన్న వాళ్ళని చాలా మంది చేస్తారు. అది కూడా నార్మల్ గా కాదు, ఈ ఫైనల్ డెస్టినేషన్ సినిమాలో చూపించేటట్టు చాలా దారుణంగా చనిపోతారు. ఇంతకీ ఈ బొమ్మతో ఈ పిల్లలిద్దరూ ఏం చేశారు, లేదా ఈ బొమ్మ వీళ్ళిద్దరిని ఏమైనా చేసేసిందా అనేది తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి షెల్బోన్ అనే ఒక కెప్టెన్ ని చూపిస్తారు. అతను చేతిలో ఒక కోతి బొమ్మతో ఈ పాతకాలపు వస్తువులన్నింటినీ కలెక్ట్ చేసి ఒక షాప్ కి వెళ్లి అక్కడి ఓనర్ దగ్గర, అయ్యా దీన్ని నేను తెలియక కొనేశాను, దీన్ని మీరే తీసుకోనని ఆ బొమ్మని రిటర్న్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతని బట్టలంతా రక్తం మరకలు ఉంటాయి. అయినా ఆ షాప్ ఓనర్ పక్కింటి కిరణ్ అంకుల్ లాగా అమ్మిన సామాన్లు వెనక్కి తీసుకోబడదు, ఇక్కడ రాసింది చూడు అని అంటాడు. అలాగే అతను ఆ బొమ్మ చేతుల్ని చూసి దీని చెయ్య డ్రమ్స్ పై కదా ఉండాలి, దీన్ని నువ్వు విరగొట్టేసావా ఏంటి అని ప్రశ్నిస్తాడు. ఇది విన్న కెప్టెన్ భయంలో వణుకుతూ, ఇది బొమ్మ కాదురా బాబు, ఇది ఒక శాపం, దీని చెయ్య పైనుండడమే మనకి మంచిది, అది కనుక డ్రమ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తే మన పని అయిపోతుందని చెప్పి నాకు డబ్బులు కూడా వద్దు, నువ్వే దీన్ని తీసుకొని బ్రతిమాలతాడు. ఓనర్ ఈ కెప్టెన్ కి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నట్టు అతని మాటలు నమ్మడు. అండ్ సరిగ్గా అప్పుడే ఆ కోతి బొమ్మ ఆటోమేటిక్ గా దాని దగ్గర ఉన్న డ్రమ్స్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడే మనకి ఈ బొమ్మ హత్యలు చేసే మిషన్ అని అర్థమవుతుంది. షాప్ లో ఒక ఎలుక ఒక తాడిని కొరికి కట్ చేస్తుంది. దాంతో ఆ చోట్లో ఒక చైన్ రియాక్షన్ జరిగి చివరికి ఒక హార్పూన్ రాకెట్ లాగా వెళ్లి డైరెక్ట్ గా షాప్ ఓనర్ కడుపులో గుచ్చుకుంటుంది. అండ్ అక్కడితో ఆగిందా, లేదు ఇంకోసారి ఆ బొమ్మ డ్రమ్ బీట్ చేయడంతో ఆ హార్పూన్ మళ్ళీ ఫైర్ అయిన గన్ లోకి వెళ్తుంది. అండ్ ఈ ప్రాసెస్ లో ఓనర్ పేగులన్నీ బయటకు వచ్చి అతను దారుణంగా చనిపోతాడు. ఈ సీన్ చూస్తేనే మనకి ఈ బొమ్మ ఎంత డేంజరస్ అర్థమవుతుంది. ఇది చూసాక కెప్టెన్ కి పిచ్చి లేచి ఇంకా ఎన్ని హత్యలు చేస్తావని కోపంలో షాప్ లో ఉన్న ఒక ఫ్లేమ్ థ్రోయర్ తీసుకొని దాంతో బొమ్మని కాల్చి దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. యూజువల్ గా ఇలాంటి షాప్స్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటది, కానీ ఫ్లేమ్ థ్రోయర్ ఎందుకుందో నాకు కూడా తెలియదు. కెప్టెన్ కసి తీరా దాన్ని కాలుస్తాడు. అయినా కూడా లాభం లేదు. ఆ బొమ్మ మెల్ట్ అవుతున్నప్పుడు కూడా అది చాలా క్రీపీగా నవ్వుతుంటుంది. అక్కడ కట్ చేస్తే కదా చాలా సంవత్సరాల తర్వాత కంటిన్యూ అవుతుంది. మన కెప్టెన్ ఫ్లేమ్ థ్రోయర్ అడ్వెంచర్ తర్వాత ఇప్పుడు స్టోరీ అతని పిల్లల మీద షిఫ్ట్ అయింది. కెప్టెన్ కి ఇద్దరు కొడుకులు, ఒకటి పేరు హల్, ఇంకొకటి పేరు బిల్. వీళ్ళిద్దరు ట్విన్స్. బిల్ ఒక అల్లరి పిల్లడు. అతను అతని బ్రదర్ ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ టామ్ అండ్ జెర్రీ లానే ఉంటుంది. అండ్ వీళ్ళ పేర్లు కూడా బాలేదు కనుక మనం వీళ్ళని టామ్ అండ్ జెర్రీ అని పిలుద్దాం. ఆ అల్లరి చేసే పిల్లడి పేరు జెర్రీ, ఆ ఇంకొకటి పేరు టామ్. టామ్ కి జెర్రీ పైన విసుగు పుట్టి అతను అతని బ్రదర్ ని బౌలింగ్ బాల్ తో కొట్టి చంపేసినట్టంతా కలలు కంటాడు. బ్రదర్స్ మధ్య ఇవి పర్ఫెక్ట్లీ నార్మలే, కానీ బౌలింగ్ బాల్ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి, ఇది క్లైమాక్స్ లో కర్మ లాగా తిరిగి వస్తుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మతో కలిసి ఉంటున్నారు. ఇంతకీ కెప్టెన్ ఎక్కడా అని ఆలోచిస్తున్నారు కదా, అతను లేడు, పారిపోయాడు. ఎప్పుడో ఒక రోజు తల్లి దగ్గర నేను సిగరెట్లే తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళాడంట. కానీ వెళ్ళిన వాడు ఇప్పటికీ తిరిగి రాలేదు. ఒక రోజు ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ నాన్న పాత సామాన్ల రూమ్ లో ఏదో వెతుకుతూ ఉంటారు. అక్కడ కెప్టెన్ యూనిఫామ్, పనిలో అతను యూస్ చేసిన వస్తువులు ఉంటాయి. ఆ గదిలో ఒక వింత బాక్స్ కూడా ఉంటుంది. క్యూరియాసిటీలో దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్నది మన కోతి బొమ్మ. హరే, డైరెక్టర్ అంత ఈజీగా దీన్ని మళ్ళీ కథలోకి తీసుకొచ్చేస్తాడు. అందులోనూ అది ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది. ఆ బాక్స్ లో మంకీ బొమ్మకి కీ ఇవ్వండి, అది చేసే మ్యాజిక్ ని చూడండి అని రాసుంటుంది. సరే అని పిల్లలు కూడా ఈ బొమ్మకి కీ ఇస్తారు. ఇప్పుడు డ్రమ్ కొడుతుంది గల అని చూస్తే మారుగా చిన్న స్మైల్ మాత్రం చేస్తుంది. ఇది చూసిన జెర్రీ, ఈ పాత బొమ్మ వర్క్ అవ్వట్లేదు గల, దీన్ని నువ్వే ఉంచుకొని ఆ బొమ్మని టామ్ వైపుకి విసిరేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు ఈ పిల్లల అమ్మ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి తను వీళ్ళని చూసుకోమని ఒక ఆవిడికి అప్పచెప్పి వెళ్తుంది. ఆ లేడీ ఈవినింగ్ వీళ్ళిద్దరిని ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్లాలని అనుకుంటుంది. కార్ ఎక్కేటప్పుడు టామ్ ఆ కోతి బొమ్మ లోపల ఉండడం చూస్తాడు. ఇది ఆ రూమ్ లో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చిందో అతనికి తెలీదు. జెర్రీ పని చేసే ఛాన్సే లేదు. సరే అని ఇతను కూడా కార్ ఎక్కాక వీళ్ళ ముగ్గురు ప్లాన్ చేసినట్టే రెస్టారెంట్ కి వెళ్తారు. ఈ రెస్టారెంట్ లో షెఫ్ టేబుల్ పక్కనే వంట చేస్తూ అతని టాలెంట్ ని ఒక షో లాగా చూపిస్తుంటాడు. అండ్ ప్రస్తుతం అయితే అతను ఈ అబ్బాయిలతో వచ్చిన కేర్ టేకర్ లేడీని చూసి ఆమెకు లైన్ వేస్తూ ఏదో స్టంట్లు చేస్తుంటాడు. ఇతని పర్ఫార్మెన్స్ చూసి ఆ లేడీ కూడా ఇంప్రెస్ అవుతుంది. ఇలా వీళ్ళు ఒక రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు సడన్ గా టామ్ కి ఆ కోతి బొమ్మ డ్రమ్స్ కొట్టే సౌండ్ వినిపిస్తుంది. వెంటనే షెఫ్ చేతిలో ఉన్న కత్తి ఆ లేడీ మెడకి తగిలి తన తల కట్టై టేబుల్లో పడుతుంది. ఈ సీన్ చూసి పిల్లలిద్దరూ చాలా భయపడతారు. ఇప్పుడు మనకి ఒక్క విషయం మాత్రం క్లియర్ అవుతుంది. ఆ కోతి బొమ్మ ఎప్పుడైతే డ్రమ్స్ కొడుతుందో అప్పుడు ఎవరో ఒకరు చనిపోతారు. నానికి అంత్యక్రియలు చేశాక ఆమె సమాధి దగ్గర టామ్ ఇంకా జెర్రీకి వాళ్ళ అమ్మ ధైర్యం చెప్తుంది. ఆ లేడీ చనిపోవడం అనేది ఒక యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళాక టామ్ అతని రూమ్ లోకి వెళ్లి చూస్తే ఆ కోతి బొమ్మ ఇక్కడ కూడా వచ్చేసింది.
వీడికి ఆ బొమ్మలో ఏదో తేడా కొడుతుంది. టామ్ ఆ బొమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఫుల్ హారర్ బీజియం పెట్టి కెమెరాని మెల్లమెల్లగా ఆ బొమ్మ దగ్గరికి తీసుకువెళ్తుంటే మనం అదేదైనా చేస్తుంది కదా అని అనుకుంటాం. కానీ అంతలోనే జెర్రీ వచ్చి టామ్ ని ఇంటరప్ట్ చేసేస్తాడు. ఇంటరప్ట్ అంటే అదివ్వు ఇదివ్వు అమ్మేది అని అడగడు. ఊరికే ఉన్న వాడిని అతని రూమ్ లోకి వచ్చి టీస్ చేస్తాడు. వీడు టామ్ అండ్ జెర్రీలో జెర్రీ కన్నా డేంజర్ అన్నమాట. ఆ నెక్స్ట్ రోజు స్కూల్లో కూడా జెర్రీ టామ్ ని అతని ఫ్రెండ్స్ తో కలిసి బాగా బుల్లీ చేస్తాడు. అరటి పళ్ళతో ఫుల్ గా కొట్టి అందరి ముందు డిస్రెస్పెక్ట్ చేస్తాడు. వీటిని బౌలింగ్ బాల్ తో ఏంటి బండరాయితో కొడితే కూడా తప్పులేదు. చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చిన టామ్ అతని బ్రదర్ పైన ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలని ఆలోచిస్తాడు. అతనికి ఒక డేంజరస్ అయిన ఐడియా వస్తుంది. అతను ఆ కోతి బొమ్మ దగ్గర ఆ కేర్ టేకర్ చావుకి నువ్వే కారణమని నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు నా కోసం నా తమ్ముడిని చంపేయని చెప్పి ఆ బొమ్మకి కీ ఇస్తాడు. అయినా కోపంలో వీడు తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద తప్పయింది. ఎందుకంటే ఇక్కడే ట్విస్ట్, ఎవరిని చంపాలో మనం డిసైడ్ చేయలేం, అది ఈ కోతిని డిసైడ్ చేస్తుంది. అది మళ్ళీ డ్రమ్స్ కొట్టాక స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన జెర్రీ వాళ్ళ అమ్మని కలవడం కోసం వెళ్లి చూస్తే ఆమె కళ్ళు ముక్కు నోరు అంతా బ్లీడే చనిపోతుంది. ఆ కోతి అమ్మని లేపేసింది. ఇప్పటి వరకు తండ్రి లేకుండా బ్రతికిన పిల్లలు ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా కోల్పోయారు. డాక్టర్ ఆమె ఏదో డిసార్డర్ వల్ల తన బ్లడ్ వెసల్స్ బర్స్ట్ చనిపోయిందని, తనది ఒక న్యాచురల్ డెత్ అని చెప్తారు. కానీ టామ్ కి తెలుసు వీటన్నిటికీ కారణం ఆ కోతి బొమ్మే అని. తన వల్లే ఇదంతా జరిగిందని అతను చాలా బాధపడి గిల్ట్ లో ఉంటాడు. అతను కోపంలో ఆ కోతి బొమ్మని కూడా ముక్కులు ముక్కులు చేసి డిస్పోజ్ చేస్తాడు. ముందు ఫ్లేమ్ థ్రోయర్ తో మెల్చేస్తేనే తిరిగి వచ్చింది, ఈసారి రాదా ఏంటి? కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఈ పిల్లలిద్దరూ వాళ్ళ అంకుల్ తో పాటు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక పైన వాళ్ళే వీళ్ళని చూసుకోబోతున్నారు. అండ్ ఆ కోతి బొమ్మ ఎంత ఫాస్ట్ మీరే చూడండి. ఆ పిల్లలు కారులో వాళ్ళ ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చేలోగా ఈ బొమ్మ ఆల్రెడీ కొత్త ఇంట్లో వీళ్ళని వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంది. జెర్రీ ఈ బొమ్మని చూసి ఇది ఇక్కడేం చేస్తుందని కన్ఫ్యూజ్ అయి దీని గురించి టామ్ ని అడిగితే అతను కూడా ఇది చూసి షాక్ అయి నేను ఇది బయలుదేరే ముందు మొత్తం కట్ చేసి పడేశానని జరిగిన నిజం మొత్తాన్ని చెప్పేస్తాడు. అయినా స్టోరీ కన్విన్సింగ్ గా లేదు కదా, కాబట్టి వీళ్ళు కన్ఫర్మ్ చేయడానికి ఇంకోసారి ఆ బొమ్మకి కీ ఇస్తారు. వీళ్ళ ఐడియా చాలా సూపర్ కదా. మొత్తానికి ఇద్దరు కలిసి వీళ్ళని పోషించాలనుకున్న ఫ్యామిలీ ప్రాణాలకి ముప్పెట్టేశారు. సరే ఇంతకీ కోతి ఫ్యామిలీలో ఎవరిని ఎంచుకుందా అని చూస్తే అది వీళ్ళ అంకుల్. పాపం ఆయన అడవిలో హంటింగ్ కి వెళ్లి నిద్రపోతున్నప్పుడు వందలాది గుర్రాలు అతన్ని తొక్కి తొక్కి పచ్చడి చేసేసాయి. పచ్చడంతే నిజంగానే పచ్చడే, ఎందుకంటే ఇంటికి బాడీ రాదు. ఆయన రుబ్బు మొత్తాన్ని ఒక బ్యాగ్ లో వేసి పంపుతారు. సరే ఏదైతే అయ్యింది, చివరికి ఈ పిల్లల ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కదా. ఇప్పుడు వీళ్ళకి హత్యలన్నీ చేస్తున్నది ఈ కోతి బొమ్మే అనే విషయం తెలుసు కనుక బుద్ధిగా వీళ్ళు దాన్ని ఒక డబ్బాలో లాక్ చేసి దాన్ని ఓపెన్ చేయలేనట్టు చైన్లతో గట్టిగా సీల్ చేసి ఆ బొమ్మని ఒక ఎండిపోయిన నూతిలో పడేస్తారు. అంతే, దీంతో ప్రాబ్లమ్స్ అన్ని నిజంగానే సాల్వ్ అయ్యింది. కానీ 25 సంవత్సరాలకి మాత్రమే. కట్ చేస్తే ఇప్పుడు మనకి కథ 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్నట్టు చూపిస్తారు. అంకుల్ లేని ఒంటరి ఆంటీతో కథ కంటిన్యూ అవుతుంది. ఆమె తన బెడ్రూమ్ లో నిద్రపోతున్నప్పుడు మిడ్ నైట్ లో సడన్ గా కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. దొంగలు పడ్డారా ఏంటి అని ఈమె వెంటనే జాగ్రత్త పడి గన్ పట్టుకుని మెల్లమెల్లగా కింద బేస్మెంట్ కి వెళ్లి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. వస్తువులన్నీ ఉండాల్సిన చోట్లనే ఉంటాయి కనుక ఒకవేళ ఇదంతా నా భ్రమ ఉంటుందా అని అనుకుని ఆమె మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు స్టెప్స్ లో ఒక్క మెట్టు విరిగి ఆమె స్లిప్ అయి కింద పడి ఆమె మొహానికి చాలా హుక్స్ గుచ్చుకుంటాయి. ఇంతంతా నొప్పి, అది కూడా మొహంలో కదా. ఆంటీ చాలా కష్టపడి తన మొహంలో నుంచి ఒక్కొక్క హుక్ ని బయటకి తీసాక తన ఫేస్ అంతా ఆల్కహాల్ పోసుకుంటుంది. తర్వాత తను వెళ్లి పడుకోవాలనుకున్నప్పుడు తనకి కిచెన్ లో నుంచి ఏదో స్మెల్ వస్తుంది, లైక్ గ్యాస్ లీక్ అయ్యేటట్టు. తను ఆ లీక్ ఎక్కడ జరుగుతుందా అనేది తెలుసుకోవడం కోసం మూవ్ చూస్తూ బర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా పొయ్యి ఆన్ అవుతుంది. ఇంకా తన మొహంలో ఆల్కహాల్ ఉందని మీకే తెలుసు. ఇంకేం జరిగేది, పాప మామ మంటల్లో ఎటు వెళ్లాలో తెలియక పరిగెడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్ లో ఉన్న ఒక అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ కి గట్టిగా గుచ్చుకుని చస్తుంది. మరి ప్లాన్ చేసినట్టు ఇంత పెద్ద చైన్ రియాక్షన్ జరిగి ఆమె చచ్చిందంటే ఈ పని ఎవరు చేసుంటారో అది మీకే తెలుసుంటుంది. ఇప్పుడు మనకి టామ్ ని చూపిస్తారు. అతను పెద్దోడయ్యాడు. అతను ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. అతనికి తన లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. కొడుకుతో సరిగ్గా మాట్లాడు, అతని భార్యతో కూడా విడిపోయాడు. అయినా వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? టామ్ కి ఆ కోతి మళ్ళీ వచ్చేస్తుంది, అది తన ఫ్యామిలీ వాళ్ళందరినీ చంపేస్తుందని ఒక భయం. అందుకే ఇతను వాళ్ళకి దూరంగా ఉన్నాడు. టామ్ భార్య వాళ్ళ కొడుకుని తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోదామని ప్లాన్ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అతను లాస్ట్ గా ఒకసారి అతన్ని చూద్దామని అతను వీకెండ్ లో తన కొడుకుని వెకేషన్ తీసుకువెళ్తాడు. ఇప్పుడు మనకి సీన్ కట్ చేసి ఎవరో ఒక స్ట్రేంజర్ ని చూపిస్తారు. రోడ్ సైడ్ లో ఏవేవో సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని అమ్ముతుంటారు. ఈ వ్యక్తి అటు సైడ్ నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ కోతి బొమ్మ ఉండడం చూసి దాన్ని కొంటాడు. ఇక్కడ టామ్ అతని కొడుకుతో పాటు ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి టామ్ కి ఒక అన్నౌన్ నంబర్ నుంచి కాల్ వస్తుంది. అటెండ్ చేసి చూస్తే మాట్లాడుతున్నది తన బ్రదర్ జెర్రీ. అతను టామ్ దగ్గర ఆంటీ చాలా దారుణంగా చనిపోయిందని, ఆమెని ఖచ్చితంగా ఆ కోతి బొమ్మ చంపుంటుందని చెప్తాడు. ఈ ఇన్సిడెంట్ జరిగి కొన్ని రోజులైంది. నా దగ్గర నీ నెంబర్ లేదు కాబట్టి నీకు కాల్ చేయడానికి కొంచెం లేట్ అయిందని అతను అంటాడు. ఆయన బొమ్మ మళ్ళీ రిటర్న్ వచ్చేసిందన్న విషయం తెలుసుకుని టామ్ చాలా భయపడతాడు. వీళ్ళిద్దరూ అలా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు సడన్ గా టామ్ కి దగ్గరలో ఉన్న ఒక ఏసీ అవుట్డోర్ యూనిట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. వైర్లు కిందున్న
నీళ్ళల్లో పడి అక్కడున్న స్విమ్మింగ్ పూల్ మొత్తం ఆ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. అదే సమయంలో ఆ పూల్లో డైవ్ వేసిన ఒక లేడీకి తన బాడీ అంతా హై వోల్టేజ్ కరెంట్ షాక్ పాస్ అయి తన ముక్కలే చనిపోతుంది. పాపం తన టైం బాలేదు. అయినా ఈ కోతి బొమ్మని ఎవరు యాక్టివేట్ చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. ఆ నెక్స్ట్ రోజు ఉదయం టామ్ అతని కొడుకుని తీసుకుని వాళ్ళ ఆంట్ ఇంటికి వస్తాడు. అక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ అతన్ని మీట్ అవుతుంది. తను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆంట్ పోయిందంటే ఇప్పుడు ఈ ఇల్లు వీళ్ళదే కదా, అందుకే జెర్రీ ఈ ప్రాపర్టీని అమ్మేయడం కోసం ఆమెని పిలుచుంటాడు. సరే అని టామ్ ఆమెని ఇంట్లోపలికి తీసుకువెళ్తాడు. లోపల చూస్తే జెర్రీ ఆల్రెడీ ఫర్నిచర్ అంతా అమ్మేసుంటాడు. వాడు మొత్తం సగబెట్టాకే వీడికి కాల్ చేస్తున్నాడు గల మాటల్లో ఆ లేడీ టామ్ దగ్గర ఒక లిస్ట్ చెప్తుంది. సార్ మీ పక్కింటి వాళ్ళు పోయారు, ఆ ఎదురింటి వాళ్ళు పోయారు, ఇంకో ఇద్దరు కూడా పోయారు, ఇవన్నీ కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా అని అడుగుతుంది. టామ్ ఏం చెప్పడు. అతను ఇన్ని హత్యలు జరుగున్నాయా అని ఆలోచిస్తాడు. అతను ఆమె దగ్గర మీరు ఏదైనా కోతి బొమ్మని చూసారా అని అడిగినప్పుడు తను లేదని చెప్తుంది. తరువాత వీళ్ళిద్దరూ ఒక గదిని చేరుకుంటారు. కానీ ఆ డోర్ ని వీళ్ళ వల్ల ఓపెన్ చేయడం కుదరదు. సరే తర్వాత చూసుకుందామని టామ్ చెప్తాడు. కానీ ఆమె వినిపించుకోదు. చాలా కష్టపడి ఆమె ఆ డోర్ ని ఓపెన్ చేశాక వెంటనే ఆ రూమ్ లో ఉన్న ఒక షార్ట్ గన్ కింద పడి ట్రిగర్ యాక్టివేట్ అయ్యి ఆ గన్ ఫైర్ అవుతుంది. అంతే, లేడీ మ్యాటర్ క్లోజ్. టామ్ రక్తంలో తడిచిపోతాడు. హత్య జరిగితే పోలీసులు వస్తారు కదా, అలానే వాళ్ళు ఆ ఇల్లంతా సీల్ చేసి టామ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఈ న్యూస్ విని బయట చాలా మంది ప్రజలు ఉంటారు. అండ్ వాళ్ళలో ఆ కోతి బొమ్మ కొన్న స్ట్రేంజర్ కూడా ఉంటాడు. పోలీసులు టామ్ ని ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు అతన్ని అక్కడికి వెళ్ళకూడదని అంటారు. తరువాత టామ్ కి అతని బ్రదర్ నుంచి కాల్ వస్తుంది. జెర్రీ కూడా ఈ ఊర్లోనే ఉన్నాడు కనుక టామ్ అతని ఇల్లు ఎక్కడ అని అడుగుతాడు. అయినా అందుకు అతను ఏం చెప్పకుండా కాల్ కట్ చేసేస్తాడు. అక్కడ ఒక ఫోన్ బుక్ ఉంటుంది. టామ్ దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డిఫరెంట్ అయిన పేరుతో ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి కాల్ చేస్తే ఫోన్ తీసింది ఆ స్ట్రేంజర్. అతను నా కోతి బొమ్మని నాకు తిరిగి ఇవ్వు అన్నట్లు అంటాడు. అప్పుడే టామ్ కి ఈ స్ట్రేంజర్ ఎవరో కానీ ఇతని దగ్గర నుంచి జెర్రీ ఆ కోతి బొమ్మని తీసుకున్నాడని తెలుస్తుంది. సో ఆ బొమ్మ ఇప్పుడు జెర్రీ దగ్గరే ఉంది. జరిగిన హత్యలన్నింటికీ కారణం అతనే అని టామ్ అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు మనకి జెర్రీని చూపిస్తే అతను ఒక సైకోలా వాళ్ళ అమ్మ చనిపోయిన రోజు వేసుకున్న కోట్ వేసుకుని సైలెంట్ గా కూర్చుని ఉంటాడు. యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ లో ఈ బ్రదర్స్ ఇద్దరు ఆ కోతి బొమ్మని నూతిలో పడేసి వెళ్లిపోయాక జెర్రీ రిటర్న్ వచ్చి ఆ బొమ్మని తీయడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆ నూతిలో దిగాక చూస్తే అందులో ఆ బొమ్మ ఉండదు. అతనికి దాని కీ మాత్రమే దొరికింది. ఈ 25 years గా అతను ఆ బొమ్మ కోసం ప్రతి చోట వెతికాడు. ఆ బొమ్మ అతని కలలో కూడా వచ్చి వెంటాడింది. జెర్రీ ఆ బొమ్మని వెతుకుతూ అతనికి పిచ్చెక్కిపింది. చివరికి అతను ఆ స్ట్రేంజర్ దగ్గర నుంచి ఆ బొమ్మని తీసుకోగలిగాడు. అండ్ అప్పటి నుంచి అతను ప్రతిరోజు దానికి అప్పుడప్పుడు కీ ఇస్తూ అతని తోడబుట్టిన టామ్ ని చంపడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది టామ్ వల్లే కనుక ఇప్పుడు జెర్రీ రివెంజ్ కోసం అలా చేస్తున్నాడు. సో ఇతను నిజంగానే ఫుల్ సైకో అయిపోయాడు. ఆ స్ట్రేంజర్ జెర్రీ దగ్గర ఆ బొమ్మని రిటర్న్ ఇవ్వమని కూడా అడిగాడు. అయినా ఇతను డోర్ ని కూడా ఓపెన్ చేయకపోవడంతో ఈ స్ట్రేంజర్ ఒక గన్ తీసుకుని రెడీ అవుతున్నట్టు చూపిస్తారు. అతను టామ్ తో పాటు టీమ్ అప్ అయి ఆ కోతిని తిరిగి తీసుకొచ్చే మిషన్ లో ఇద్దరు కారులోకి బయలుదేరుతారు. టామ్ కొడుకు కూడా అతని తండ్రితో పాటు వస్తానని వాళ్ళతో జాయిన్ అవుతాడు. ముగ్గురు వాళ్ళ బండిలో జెర్రీ ఇంటిని చేరుకుంటారు. అక్కడ జెర్రీ ఒక కండిషన్ పెడతాడు. అదేంటంటే లోపలికి టామ్ కొడుకు ఒక్కడే రావాలి. జెర్రీ ప్లాన్ ఏంటంటే ఆ పిల్లోడి చేత ఆ కోతి బొమ్మకి కీ ఇప్పించాలి. ఎందుకంటే ఫస్ట్ టైం టామ్ ఆ బొమ్మకి కీ ఇచ్చినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయింది. తర్వాత జెర్రీ కీ ఇచ్చినప్పుడు వాళ్ళ అంకుల్ చనిపోయాడు. మూడోసారి కీ ఇచ్చినప్పుడు చచ్చింది వాళ్ళ ఆంటీ. సో ఈ ప్యాటర్న్ ప్రకారం టామ్ కొడుకు ఈ బొమ్మకి కీ ఇస్తే టామ్ చేస్తాడనేది అతని నమ్మకం. అండ్ ఈ సినిమాలో ఈ కోతి బొమ్మకి ఒక రూల్ ఉంది. అదేంటంటే ఎవరైతే దానికి కీ ఇస్తారో వాళ్ళని అది చంపదు. వాళ్ళు సేఫ్. జెర్రీకి టామ్ ని మాత్రమే చంపాలి. కాబట్టి అతను టామ్ కొడుకుకి ఆఫర్ ఇచ్చాడు. సో ఈ పిల్లోడు లోపలికి వెళ్తుంటే అక్కడక్కడ ట్రాప్స్ యాక్టివేట్ అవుతాయి. సైకో జెర్రీ ఇల్లంతా ట్రాప్స్ సెట్ చేస్తున్నాడు. తర్వాత ఈ అబ్బాయి అతనున్న రూమ్ లోకి వెళ్ళాక చూస్తే జెర్రీ ఆ కోతి బొమ్మతో మాట్లాడుతూ కనిపిస్తాడు. అతను తన దగ్గర నువ్వు ఈసారి టామ్ ని చంపే అని చెవిట్లో చెప్పాక ఆ పిల్లోడు చేత ఆ కీని తిప్పిస్తాడు. కోతి డ్రమ్స్ కొట్టడం స్టార్ట్ చేస్తుంది. అయినా ఇది ఏ రోజు చెప్పిన వాడిని చంపింది. ఈసారి కూడా అలానే జరుగుతుంది. కారులో ఆ స్ట్రేంజర్ అతని చేతిలో ఉన్న గన్తో తల స్క్రాచ్ చేస్తున్నప్పుడు తెలియకది ఫైర్ అయి విండోలో ఒక హోల్ పడుతుంది. బుల్లెట్ చెట్టులో ఉన్న తేనె పట్టుకి తగులుంటుంది కనుక అందులోని తేనెటీగలన్నీ స్పీడ్ గా హోల్ నుంచి వచ్చి డైరెక్ట్ గా అవన్నీ స్ట్రేంజర్ నోట్లో దూరి అతని కుట్టి చంపేస్తాయి. ఈ ఘోరాన్ని చూసాక టామ్ భయంలో ఆ కార్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంట్లో ఉన్న జెర్రీకి ఈసారి కూడా ప్లాన్ ఫెయిల్ అయిందన్న విషయం తెలుస్తుంది. అతను చాలా టెన్షన్ అవుతాడు. ఎందుకంటే ఎవరు ఎన్నిసార్లు కీ వేసినా ఈ బొమ్మ టామ్ ని తప్ప అందరినీ చంపుతుంది. ఫ్రస్ట్రేషన్ లో ఇతని మాటలు విన్నాకే పిల్లోడికి ఇతనెందుకు ఈ బొమ్మలో కీ వేయమన్నాడో మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ దుర్మార్గుడు తన చేతులతోనే తన తండ్రిని చంపించడానికి పథకం వేశారని తెలుసుకున్న ఈ పిల్లోడు ఇంకోసారి ఆ బొమ్మలో కీ వేయడానికి ఒప్పుకోడు. జెర్రీ ఆ కోతి బొమ్మని బాగా తిట్టి అతనే స్వయంగా దాని చేతిలో ఉన్న డ్రమ్ స్టిక్ తో ఆ డ్రమ్ కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ దాని చెయ్య చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ వేసినప్పుడు జెర్రీ
జెర్రీ దూరం వెళ్లి పడతాడు. ఇతను పెట్టిన టార్చర్ ని ఆ కోతి బొమ్మ కూడా తట్టుకోలేకపోయింది గల. కింద పడ్డ ఆ బొమ్మ మళ్ళీ లేచి కూర్చుని ఈసారి ఎప్పట్లా కాకుండా ఆ డ్రమ్ ని పిచ్చి కొట్టుడు కొడుతుంది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న చాలా మంది చనిపోవడం స్టార్ట్ అవుతుంది. టామ్ కూడా ఆ చోటుని చేరుకుంటాడు. అతను తన కొడుకుకి ఏమైందా అని చూస్తున్నప్పుడు బయట ఫుల్ గా ఎక్స్ప్లోషన్ల శబ్దాలు వినిపిస్తాయి. విండో ద్వారా చూస్తే ఊరే ఫైర్ అయిపోయి ఉంటుంది. ఒక పెద్ద ఏరోప్లేన్ కూడా కింద పడి క్రాష్ అవుతుంది. లోపల టామ్ ఇంకా జెర్రీ మాట్లాడుకుంటారు. టామ్ అయితే పెద్ద ఫిలాసఫీ చెప్తాడు. అమ్మ చనిపోయినందుకు నువ్వు కోపంగా ఉన్నావని నాకు తెలుస్తుంది, కానీ ఆమె నాకు కూడా అమ్మే. తను చనిపోయాక నేను కూడా చాలా బాధపడ్డా. ఐఎమ్ సారీ అని చెప్తాడు. జెర్రీ కూడా అతను రివెంజ్ తీసుకోవాలని చేసే పనుల వల్ల చుట్టూ ఇంతమంది చనిపోవడం చూసి గిల్ట్ అయి అతను అతని బ్రదర్ తో కలిసిపోతాడు. ఈ చేతులు కలపడం 25 సంవత్సరాలకి ముందే చేసుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. సరే వీళ్ళు ఇలా అయినా ప్యాచ్ అయ్యారు గల అని సంతోషపడే లోపే మళ్ళీ ఆ కోతి డ్రమ్ కొడుతుంది. టైం కి పైనుంచి పెద్ద బౌలింగ్ బాల్ వచ్చి అది డైరెక్ట్ గా జెర్రీ తల మీదే పడి అతని చితక్కొడుతుంది. అంతే, స్పాట్ లో అతను చనిపోయాడు. చివరికి అతను సెట్ చేసిన ట్రాపే అతని ప్రాణాలు తీసింది. మొత్తానికి టామ్ యొక్క చిన్నప్పటి కల నిజమైంది. తరువాత టామ్ అతని కొడుకుని కారులో ఎక్కించుకుని ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటాడు. వెనక సీట్ లో చూస్తే ఆ కోతి బొమ్మ ఉంది. దీన్ని వీలే తీసుకుని వచ్చున్నారు. ఈ బొమ్మ ఇక వేరెవరికి దొరకకూడదని వీళ్ళ నిర్ణయం తీసుకున్నారు. టామ్ ఒక సిగ్నల్ లో వెయిట్ చేస్తున్నప్పుడు అటువైపు గుర్రంలో ఎవరో ఒక దెయ్యం లాంటి ముసలైన పాస్ అవుతారు. అండ్ అతను వెళ్లేటప్పుడు హీరో ఇంకా అతని కొడుకునే చూస్తూ వెళ్తాడు. చివరికి సిటీలో హత్యలు స్టాప్ అవ్వలేదు. ప్రజలు బ్యాచ్ బ్యాచ్ గా చనిపోతూనే ఉన్నారన్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఈ సినిమాకి కొంచెం మంచి ఎండింగ్ ఇచ్చిండొచ్చు. డైరెక్టర్ ఎందుకు ఇలా చేశాడో ఆయనకే తెలియాలి. మేబీ పార్ట్ 2 తీయాలని ప్లాన్ చేస్తున్నాడో ఏమో. సరే, ఇదే ఫ్రెండ్స్ ద మంకీ అనే సినిమా స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.